మనం సాధారణంగా చూసే ఆధునిక కాలపు సినిమాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచిద్దాం. అవి దాదాపుగా ఒక హోరెత్తే జలపాతం లాంటివి గదా! అవును, ఖచ్చితంగా. శబ్దాలు, వేగం అంతా ఒకటే హడావుడి. ఎగ్జాక్ట్లీ. వేగవంతమైన కథనం, చెవులు గళ్ళుమనే శబ్దాలు, అంటే ప్రతి 10 నిమిషాలకు ఏదో ఒక భారీ సంఘటన జరగాలి. క్షణానికి ఉత్కంఠ ఉండాలి. నిజమే. మన మెదడుకు కనీసం ఊపిరి పీల్చుకునే సమయం కూడా ఇవ్వవవి. అదే కదా. కానీ ఈరోజు మనం మన లోతైన విశ్లేషణ కోసం తీసుకున్న అంశం ఆ జలపాతానికి పూర్తి భిన్నమైనది. ఇది ఎలాంటి శబ్దాలు లేకుండా అట్టడుగున ఎంతో లోతుగా ప్రవహించే ఒక ప్రశాంతమైన నదిలాంటిది అని చెప్పొచ్చు. చాలా మంచి పోలిక చెప్పారు. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామో నాకర్థమైంది. ఈరోజు మన ముందు కొన్ని ఆసక్తికరమైన ఆర్టికల్స్, రివ్యూల తాలూకు నోట్సున్నాయి. ప్రఖ్యాత క్రైటీరియన్ కలెక్షన్ ప్రచురించిన వ్యాసాలు, ప్రముఖ విమర్శకుడు రోజర్ ఎబాట్ రాసిన రివ్యూ, బిఎఫ్ఐ ఆర్కైవ్స్ పత్రాలు, అలాగే సైట్ అండ్ సౌండ్ పత్రిక చేసిన సుదీర్ఘ విశ్లేషణ. ఇవన్నీ చాలా బలమైన మూలాలు. అవును. ఇవన్నీ మాట్లాడుతున్నది 1955లో సత్యజిత్ రే దర్శకత్వం వహించిన బెంగాలీ క్లాసిక్ సినిమా పథేర్ పాంచాలి గురించి. సరే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. తప్పకుండా. ఈ మూలాలన్నింటినీ మనం పక్కపక్కన పెట్టి చదువుతున్నప్పుడు ఒక విషయమైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవేవీ కూడా సినిమా కథను మొదటి నుంచి చివరి వరకు చెప్పడానికి అసలు ప్రయత్నించలేదు. అంటే ఒక సారాంశంలా కాకుండా దాని వెనుకున్న ఇమోషన్ గురించన్మాట. అవునవును. అసలు ఒక సాధారణమైన పల్లెటూరి కథను ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి, ఆ ప్రపంచ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలబెట్టే స్థాయికి ఏ అంశాలు తీసుకెళ్లాయన్నదే ఈ ఆర్టికల్స్ ప్రధాన ఉద్దేశం. రైట్. సినిమా ముగింపెలా ఉంటుంది, అందులో ఎవరెవరు ఏ పాత్రలు పోషించారు అనే వివరాల కంటే కూడా గ్రామీణ బెంగాల్ జీవితాన్ని, అందులోనూ ముఖ్యంగా బాల్యాన్ని దర్శకుడు రే తన కెమెరాతో ఎలా బంధించారో అన్నదే ఇక్కడ అసలైన చర్చ. కరెక్ట్. దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఈ విశ్లేషణలన్నీ చదువుతున్నప్పుడు పదే పదే కనిపించిన ఒక మాట బాల్యం. మనం రోజువారీ జీవితంలో ఆఫీస్ పనులు, బస్సుల కోసం పరుగులు, ఈ బిజీలో పడి మన చుట్టూ ఉన్న చాలా విషయాలను అసలు గమనించం. అస్సలు గమనించాం గదా. అవును. కాని పిల్లల ప్రపంచమలా కాదు కదా. వాళ్ళు ప్రపంచాన్ని చూసే కోణమే వేరు. మరి ఈ ఆర్టికల్స్ ఈ పాయింట్ని ఎలా విశ్లేషించాయంటారు? పెద్దలు జీవిత భారంతో విస్మరించే చిన్న విషయాలను పిల్లలు ఎలా చూస్తారని చెబుతున్నాయి? ఇక్కడ క్రైటీరియన్ వ్యాసాలు దీనికొక అద్భుతమైన పదాన్ని వాడాయి. అదేంటంటే పరిశీలనాత్మక వేగం. ఇంగ్లీష్లో అబ్జర్వేషనల్ పేసింగ్ అంటారు. పరిశీలనాత్మక వేగం వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఏంటి? సాధారణంగా సినిమాల్లో ఒక సీనుందంటే ఆ సీన్ కథను ముందుకు తీసుకెళ్లాలి కదా. కానీ ఈ సినిమాలో దర్శకుడు వాడిన టెక్నిక్ ఏంటంటే కెమెరాను పాత్రల కదలికల మీద కాకుండా ఆ పాత్రలు, ముఖ్యంగా ఆ ఇద్దరు పిల్లలు అపూ, దుర్గా, వాళ్లు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా గమనిస్తున్నారో చూపించడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. ఓహో, అంటే వాళ్ల యాక్షన్స్ కన్నా వాళ్ల అబ్జర్వేషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక సీన్లో ఎలాంటి సంభాషణలు లేకుండా కేవలం వాళ్ళు ఒక చెరువులో పురుగులను చూస్తున్న దృశ్యాన్నో, లేదా గాలికి ఊగుతున్న ఆకులను చాలాసేపు కెమెరా అలాగే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఆ కెమెరాను అలా చాలాసేపు ఒకే దృశ్యం మీద ఉంచడం వెనుక ఉన్న సైకాలజీ గురించి ఆలోచిస్తున్నాను. అంటే ఒక పిల్లాడు తోటలోకి వెళ్ళి ఒక చిన్న చీమ ఆకును మోసుకెళ్లడాన్ని గంటల తలబడి చూస్తుంటాడు. అవును, చూస్తూనే ఉండిపోతారు పిల్లలు. వాడికి ఆ సమయంలో టైంపాస్ అవుతోందా లేక కథ ముందుకు వెళుతోందా అనే పట్టింపుండదు కదా. కేవలం ఆ చీమ, ఆ ఆకు మాత్రమే ఉంటాయి. ఈ సినిమాలో కూడా అంత తక్కువ వేగంతో సాగే కథనం ఉండటం వల్ల ఆ ప్రేక్షకుడు కూడా ఆ పిల్లాడిలాగే మారిపోతాడా? ఖచ్చితంగా. అంటే తర్వాత ఏం జరుగుతుంది అని ఎదురుచూసే మన బుర్రను కాసేపు ఆపేసి కేవలం ఆ క్షణాన్ని ఆస్వాదించేలా చేయడం దీని ఉద్దేశమా అని నా సందేహం. 100% అదే జరుగుతుందక్కడ. రోజర్ ఎబర్ట్ తన సమీక్షలో ఇదే విషయాన్ని చాలా విపులంగా రాశారు. మనం ఒక షాట్ను అవసరమైన దానికంటే ఒక 10 సెకండ్ల పాటు ఎక్కువగా చూసినప్పుడు మన మెదడు ఆటోమేటిక్గా కథలోని లాజిక్ను వెతకడం మానేసి ఆ వాతావరణంలో లీనమైపోతుంది. వావ్! ఇది చాలా గొప్ప పాయింట్ కదా. అవును. సినిమాలో ఒక అద్భుతమైన సీనుంటుంది. అపూ, దుర్గా ఇద్దరూ కలిసి
ఊరి చివర ఉన్న పొడవాటి కాష్గడ్డి పూల పొలాల్లోకి వెళ్తారు. వాళ్ళ జీవితంలో మొదటిసారి రైలును చూడాలని వాళ్ళ కోరిక. అవునవును, అది చాలా ఐకానిక్ సీన్ కదా. ఖచ్చితంగా. ఆ సీన్లో డైరెక్టర్ వెంటనే రైలును చూపించడు. ఆ గాలికి ఊగుతున్న తెల్లటి గడ్డిపూలు, ఆ టెలిగ్రాఫ్ స్తంభాల గుండా వస్తున్న ఆ వింతైన శబ్దం, దాన్ని ఆ పిల్లలు చెవిపెట్టి వినడం, ఇవన్నీ చాలా నెమ్మదిగా, ఎంతో వివరంగా చూపిస్తారు. అంటే ఇక్కడ మీరిందాక చెప్పిన పరిశీలనకే ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నమాట. అవునూ. ఇక్కడ చర్య కంటే పరిశీలనకే ప్రాధాన్యత ఉంది. ఆ పిల్లలకి టైం టేబుల్స్ లేవు కదా, వాళ్ళు కేవలం గమనిస్తున్నారు. ఆ కెమెరా కూడా వాళ్ల కళ్లతో పాటే గమనిస్తోంది. అండ్ టెలిగ్రాఫ్ స్తంభాల సీన్ నిజంగానే ఒక దృశ్యకావ్యం లాంటిది. అయితే ఇక్కడ సైట్ అండ్ సౌండ్ ఆర్టికల్ ఇంకో ఆసక్తికరమైన పాయింట్ లేవనెత్తింది. ఈ బాల్యపు పరిశీలనాత్మక దృష్టి నుంచే సాధారణ విషయాలు ఎంత అసాధారణమైన భావోద్వేగాలనిస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు అని వాదిస్తోంది. అది చాలా నిజం. వాళ్ళ విశ్లేషణ చాలా లోతుగా ఉంటుంది. అవునండి. అంటే ఇక్కడే అసలు విషయం ఉంది. మనుషులకెప్పుడూ ఒక భ్రమ ఉంటుంది కదా, జీవితమంటే పెద్ద పెద్ద విజయాలు సాధించడం, లేదా జీవితంలో ఏదో ఒక పెద్ద నాటకీయమైన సంఘటన జరగడం అనుకుంటాం. అవును, ప్రతిరోజూ పండగే ఉండాలి అన్నట్టు. కానీ ఈ అనాలిసిస్ ప్రకారం అసలు జీవితానికి అర్థం ఇచ్చేది ఈ సాధారణమైన చిన్న చిన్న విషయాలేనా? మనం వెతుకుతున్న పెద్ద పెద్ద విజయాల కంటే ఇవే ఎక్కువ గుర్తుండిపోతాయా? అవును, ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా మెలోడ్రామాకి, అంటే అతిశయోక్తితో కూడిన కృత్రిమ భావోద్వేగాలకు మరియు వాస్తవికతకు ఉన్న తేడాను చాలా స్పష్టంగా గీశాయి. ఉదాహరణకు, మన భారతీయ ప్రధాన స్రవంతి సినిమాల్లో వాన పడుతోంది అంటే ఖచ్చితంగా హీరో హీరోయిన్ల మధ్య ఒక పాటుండాలి. అవును, లేదా ఎవరో ఒకరు హత్యకైనా గురికావాలి. ఎగ్జాక్ట్లీ. ఒక పెద్ద నాటకీయతకు వానను వాడతారు. కాని పథేర్ పాంచాలిలో ఆ తొలకరి వానపడే సీన్ను విశ్లేషకులు ఒక మాస్టర్ క్లాస్ లాగా చెబుతారు. ఆ సీన్లో ఏముంటుందంత స్పెషల్గా? అందులో గాలి మొదలవటం, చెరువులో తామరాకులు గాలికి తిరగబడటం, ఆ ఆకాశం నల్లబడటం, ఆ తర్వాత మొదటి వాన చినుకు ఒక జాలరి బట్టతలమీద పడటం. అబ్బా, వింటుంటేనే కళ్ల ముందు కనిపిస్తోంది కదా. ఇదంతా చూస్తున్నప్పుడు ప్రకృతిలో ఒక భాగమైన మనుషులు ఆ వానను ఆస్వాదించటం, చలికి వణుకుతూనే ఆనందించటం కనిపిస్తోంది. ఇక్కడ హీరోలు విలన్లు లేరు, కేవలం జీవితం మాత్రమే ఉంది. అంటే కథలో ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉండాల్సిన అవసరం లేదన్మాట. తోటలోకి వెళ్ళి ఎవరికీ తెలియకుండా ఒక జామకాయ కోసుకుని తినడంలో నా థ్రిల్, లేదా పక్కింటి ఆవిడతో చిన్న గొడవపడి అలిగి కూర్చోవడం, ఇవే అసలైన ఎమోషన్స్నిస్తాయి. ఖచ్చితంగా అవే ఇస్తాయి. ఆ రోజువారీ పనులే జీవితాన్ని నిర్వచిస్తాయనిపిస్తోంది. మనం 10 ఏళ్ల క్రితం సాధించిన ప్రమోషన్ కన్నా ఎప్పుడో ఎవరితోనో పంచుకున్న ఒక చిన్న నవ్వు మనకు ఎక్కువ గుర్తుండిపోతోందన్నది ఎంత నిజమో కదా. సరిగ్గా పట్టుకున్నారు. BFI ఆర్కైవ్స్లోని ఒక పత్రంలో ఈ సినిమా గురించి రాస్తూ ఒక అద్భుతమైన మాట అన్నారు. ఇది ఒక కథను చెబుతున్నట్లు ఉండదు, వేరెవరిదో జీవితాన్ని ఒక కిటికీ గుండా మనం నిశ్శబ్దంగా గమనిస్తున్నట్లుంటుంది అని రాశారు. ఒక కిటికీ గుండా నిశ్శబ్దంగా గమనిస్తున్నట్లు. చాలా కవితాత్మకంగా ఉంది. ఆ నిశ్శబ్ద క్షణాలే సినిమాకు ప్రాణమండి. ఒక తుఫాను వచ్చినప్పుడు ఇల్లు ఎక్కడ పడిపోతుందో అని కుటుంబం అంతా కలిసి ఒకే గదిలో భయపడుతూ కూర్చోవడం లాంటి దృశ్యాలు ఎటువంటి కృత్రిమమైన నాటకీయత లేకుండానే ఉన్నదున్నట్లుగా మన మనసుకు హత్తుకుంటాయి. ఇక్కడే నాకు ఆలోచనొస్తోంది. ఇదంతా వినడానికి చాలా అందంగా, కవిత్వంలా ఉంది కదా. వాన పడటం, గడ్డిపూలు, పిల్లల అమాయకత్వం. అవును, చాలా అందంగా ఉంటుంది. కానీ BFI ఆర్కైవ్స్ మరియు రాజర్ ఎబర్ట్ రివ్యూ కూడా ఆ కథలోని కఠినమైన వాస్తవికతను పదే పదే ప్రస్తావించాయి. ఆ కుటుంబం తీవ్రమైన పేదరికంలో ఉంటుంది కదా. చాలా తీవ్రమైన పేదరికం. అవును. తినడానికి సరిగ్గా తిండి ఉండదు, ఇల్లు ఎప్పుడైనా కూలిపోయేలా ఉంటుందే. సాధారణంగా సినిమాల్లో పేదరికమంటే వాళ్ళని చాలా దీనస్థితిలో, ప్రతిరోజు కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుణ్ణి తిట్టుకుంటూ ఉన్నట్లు చూపిస్తారు కదా. మరి ఇక్కడ ఆ పేదరికాన్ని ఎలా డీల్ చేశారు? ఇది ఈ సినిమాలోని అత్యంత కీలకమైన అంశమండి. ఎబర్ట్ తన రివ్యూలో దీనికొక మంచి పదం వాడారు. అదేంటంటే డిగ్నిటీ ఇన్ పావర్టీ, అంటే పేదరికంలో కూడా ఆత్మగౌరవం. ఓహో, పేదరికంలో ఆత్మగౌరవం. అవును, ఈ సినిమాలో పేదరికమనేది ప్రేక్షకులను ఏడిపించడానికి వాడిన ఒక టూల్ కాదు. ఆ కుటుంబం పడే కష్టమంతా వారి రోజువారీ పనుల్లోనే కనిపిస్తుంది. ఉదాహరణకు, తల్లి సర్బజయ పాత్రను తీసుకుంటే ఆమె ఇంట్లో ఉన్న పగిలిన కుండలను సర్దుకోవడం, చిరిగిన బట్టలు కుట్టడం లాంటివి చేస్తూ ఉంటుంది. పిల్లలకు పెట్టడానికి కనీసం గుప్పెడు బియ్యం లేనప్పుడు ఆమె పడే బాధ కూడా చూపిస్తారు కదా.
అవును, ఆ నిస్సహాయత